నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. కౌంటింగ్ ప్రక్రియ త్వరగా పూర్తి చేసేందుకు ఫలితాలను రౌండ్ల వారీగా ఎప్పటికప్పుడు ఈసీఐకి మీడియాకు తెలియజేసేందుకు చేస్తున్న ఏర్పాట్లలో ఎలాంటి లోపము ఉండకూడదని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రమైన ఒంగోలు శివారులోని రైస్ ఇంజనీరింగ్ కాలేజీని కలెక్టర్ సందర్శించారు. కౌంటింగ్ దృష్ట్యా పూర్తి కావస్తున్న ఏర్పాట్లను ఆయా నియోజకవర్గాల వారీగా కలెక్టర్ పరిశీలించారు. ఓట్ల లెక్కింపునకు అనుగుణంగా టేబుళ్లు వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసేందుకు కంప్యూటర్ల ఏర్పాటు, కౌంటింగ్ గదిలోకి సిబ్బంది, ఏజెంట్లు ప్రవేశించేలా వేరువేరుగా బారికేడ్ల ఏర్పాటు, కౌంటింగ్ గదిలో జరిగే ప్రక్రియను మొత్తం వివిధ కోణాలలో పర్యవేక్షించేలా సీసీ కెమెరాల ఏర్పాటు తదితర అంశాలను కలెక్టర్ ప్రత్యేకంగా పరిశీలించి సంబంధిత ఆర్ఓలకు సూచనలు చేశారు, ఆదేశాలు జారీ చేశారు. వీవీప్యాడ్ స్లిప్లను లెక్కించేందుకు కూడా అవసరమైన ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. కౌంటింగ్ విధులు నిర్వహించేలా సిబ్బంది, ఏజెంట్లకు స్నాక్స్, భోజనం వంటి సదుపాయాలను సంబంధిత ఫ్లోర్లోనే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ దిశగా ఏర్పాట్లు చేయడంతో పాటు అన్ని ఫ్లోర్లలోని టాయిలెట్లను శుభ్రం చేయించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట సంతనతలపాడు ఆర్ఓ జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, మార్కాపురం ఆర్ఓ రాహుల్ మీనా, డిఆర్ఓ ఆర్ శ్రీలత, పోస్టల్ బ్యాలెట్ల నోడల్ ఆఫీసర్ విశ్వేశ్వరరావు, ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల ఆర్ఓలు పాల్గొన్నారు. Just only release. Pads somewhere here. One more. పెరుగుతున్న టెక్నాలజీతో ప్రపంచంలో ప్రతిదీ టీవీలలో, సెల్ ఫోన్లలో అందుబాటులో ఉన్న ఓ మారుమూల ప్రాంతంలో ఏర్పాటు చేసిన నాటక ప్రదర్శనలను ప్రేక్షకులు తిలకిస్తున్నారు. అంటే కళలకు ఉన్న ఆదరణ అంతా గొప్పదని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ సత్య న్యూస్ ఎండీ చుండూరి రవిబాబు అన్నారు. ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కొప్పలు గ్రామంలోని వీరగంధం వెంకట సుబ్బయ్య కళా ప్రాంగణంలో నిర్వహించిన నాటక పోటీలకు చుట్టుప్రక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున కళాభిమానులు తరలివచ్చి నాటకాలను ఆశాంతం తిలకించారు. అత్తయ్య, మీరు అలా కూర్చోండి, నేను సర్దుతానుగా. తీసుకెళ్ళనయ్యమ్మా. నానా, మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి. నేను ఆఫీస్కి వెళ్ళి ఎర్లీగా వచ్చేస్తాను. వస్తాను. బై మీరు వస్తున్నారని గుంటూరు నుంచి అక్క కూడా వస్తానని ఏ క్షణం. ఈ సందర్భంగా చుండూరి రవిబాబు మాట్లాడుతూ గతంలో కళలకు అత్యంత ప్రజాదరణ ఉండేదని, రాను రాను విస్తృతంగా వస్తున్న పాశ్చాత్య కల్చర్ నేపథ్యంలో కళారంగం ఇబ్బందులకు గురవుతుందని, అప్పుడప్పుడు గ్రామాలలో కళా పరిషత్తులను నిర్వహిస్తూ కళాకారులకు ఊపిరి పోస్తున్నందుకు కళా పరిషత్తు వారికి అభినందనలు తెలిపారు. సమాజంలో జరుగుతున్న అనేక సంఘటనలను, గ్రామీణ నేపథ్యాలను తమ నాటకాల ద్వారా కళ్లకు కట్టినట్లు చూపిస్తున్న కళాకారులను ఆయన అభినందించారు. నాటక కళారూపాలను ఆదరించాల్సిన అవసరం ప్రజానీకానికి ఉందని చెప్పారు. ఈ కార్యక్రమానికి కళా పరిషత్ అధ్యక్షుడు కాట్రగడ్డ రఘుబాబు అధ్యక్షత వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో బొద్దులూరి ఆంజనేయులు, బిఎంఆర్ శంకర్, పరిషత్ ఉపాధ్యక్షుడు పాల రమేష్, ఈదర బలరామయ్య, కార్యనిర్వాహక కార్యదర్శి పల్లపు వెంకట్, జాయింట్ సెక్రటరీ గద్దల శ్రావణ్, కోశాధికారి తాటిపర్తి పుల్లారెడ్డి తదితరులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. అనంతరం తాడేపల్లి అరవింద ఆర్ట్స్ వారి జరుగుతున్న కథ, అమరావతి ఆర్ట్స్ గుంటూరు వారి అమృతహస్తం నాటకాలను ప్రదర్శించారు. వస్తానమ్మా. చూసారా వాడి ఆదరణ, ఆప్యాయత. వాడి ఇల్లు కొనుక్కోవడానికి డబ్బులు అడిగినప్పుడల్లా నాకే మనిషి అంతన్నీ సపరేట్గా ఉండాలి మావయ్య.
లేకపోతే ఆయన ఒప్పుకోరు. ఆయన వెళ్ళే వరకు మీరే సర్దుకోవాలి నాన్న. ఎవరు వెళ్ళే వరకురా? మా నాన్న వస్తున్నాడు అత్తయ్య. అవునా, చాలా సంతోషం తల్లి. ఆయనకి మీ గది ఖాళీ చేసేవాళ్ళమ్మా. అలాగే 4 రోజులు సర్దుకుంటే ఏమవుతుంది? ఆయన రేపే వస్తున్నారమ్మా. ఈ రోజే గది ఖాళీ చేయాలి. అబ్బా అన్న చెల్లెళ్ళు ఇద్దరు చిన్నప్పటి విషయాలు చెప్పుకొని తెగ మురిసిపోతున్నారు. ఇదిగో హరి. అక్కయ్య, అబ్బా, నీ నోట్లో పంచదార పోయా అక్కయ్య అని ఎంత పిలుస్తావు. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం అయ్యా. సర్లే గాని అలా కర్రీ పాయింట్ దాకా వెళ్ళి 4 కర్రీస్ తీసుకురా. కాదే బాధ్యత. నీ కోపానికి కారణం తెలియని వాడిని కాదు. గత్యంతరం లేక నా చెల్లెల బాధ్యత మోయటం లేదు. అయినా నాకు తెలియక అడుగుతాను, మీ చెల్లెలు ఇంకా ఎంతకాలం ఇంట్లో పెట్టుకుంటారు? చూడు, స్పెషలిస్ట్ డాక్టర్లు రోగ నిర్ధారణ చేయలేకపోతున్నారు. ఆ ఈఎన్టీ డాక్టర్ చెవిలో నరాలు దెబ్బతిన్నాయి. ఇదిగో సాక్ష్యం, ఇదిగో సాక్ష్యం. ఇదిగోరా సాక్షి. ఏంటి ఏంటి మీరు మాట్లాడేది? ఏం మాట్లాడతారు? ఏముంది ఇందులో? ఇదేమిటో తెలుసా? మెడికల్ లీగల్ సర్టిఫికేట్. మారుతికి నువ్వు ఇచ్చిన మందులన్నీ ఫేక్ అని, ఆ మందుల వల్లే తనకు జబ్బు ముదిరిందని. పార్వతి మిమ్మల్ని మోసం చేసింది. వీళ్ళు నా దగ్గరికి అప్పు కోసం వచ్చి నా షరతులకు అంగీకరించి ఖాళీ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టినప్పుడే మిమ్మల్ని అనాథలను చేస్తారని నాకు ఎక్కడో కొట్టింది. అందుకే అడ్డు కట్ట వేశాను. మోసం జయించకూడదు. మీరు చేస్తుంది మోసం కాదా? కాదో, మోసానికి విరుగుడు. ఎంతమంది పిల్లల తల్లిదండ్రులు వీధి పాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కనువిప్పు కలగాలని నేను అలా చేశాను. బావగారు, కమిటీ వారికి మన నటవర్గానికి అలాగే సాయి గారికి అందరికీ నమస్కారం. ఎన్టీఆర్ కళా పరిషత్ పేరిట మహనీయుని తెలుసుకుంటూ మిత్రుడు కాటరగడ్డ రఘు ఆధ్వర్యంలో, కొప్పోలు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నందుకు చాలా సంతోషం. కళలో జీవం పోసిన విధంగా ఈరోజు నాటికలు చూస్తూ ఉన్నాం. ఈ గొప్పగా జరగాలని, ఇంకా మంచి నాటికలు చూసే అవకాశం ప్రజలకు దొరకాలని, ఈ నిర్వాహకులకు మంచి పేరు రావాలని, ఎన్టీఆర్ కళా పరిషత్తు మరింతగా మహోన్నతంగా వెలగాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ₹20,000 నగదు పొంది ఇవ్వబడుతుంది. ఇప్పటి వరకు ఉన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. రేపు కరీంనగర్ తెలంగాణ వారి నాటిక మొట్టమొదటిది. రాష్ట్ర స్థాయిలో ఎన్నో బహుమతులు పొందిన నాటిక. మీ అందరూ కూడా 9 గంటలకల్లా తప్పకుండా రావచ్చు. 8:30కి రండి. రేపు మంచి భరతనాట్యాలు కూడా ఉంటాయని చెప్పి ఎన్నికలలో ఫలితాలు ఎలా వచ్చినా దాన్ని స్వాగతించాలని, రాజకీయ పార్టీలు గెలుపు ఓటములను సమానంగా చూడాలని, ఎన్నికల తర్వాత గాని కౌంటింగ్ తర్వాత గాని ప్రతి ఒక్కరూ శాంతియుతంగా మెలగాలని, ఘర్షణలకు పాల్పడరాదని, గొడవలు, కొట్లాట్లు, పరస్పర దాడులకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఎస్పీ గరుడ సుమిత్ సునీల్ అన్నారు. నగరంలోని పోలీసు కళ్యాణ మండపంలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ తదుపరి పరిణామాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో అవగాహన సదస్సు నిర్వహించారు. నగరంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, అందుకు భిన్నంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ అన్నారు. వాహనాల యజమానులు ఎట్టి పరిస్థితుల్లో తగాదాలకు దూరంగా ఉండాలని, సీసీ ఫుటేజీలో వాహనదారులు, వాహన యజమానులు కనపడితే ఖచ్చితంగా వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల సందర్భంగా చాలా దూర ప్రాంతాల నుంచి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చారని, అలాంటి వారు గొడవల్లో కానీ ఉంటే వారు వీసాలు, పాస్పోర్ట్లు రద్దు చేయడం జరుగుతుందని అన్నారు. తదుపరి ఉద్యోగాలకు అనర్హులుగా ఉంటారని అన్నారు. కౌంటింగ్ హాల్లోకి ఉదయం 6 గంటలకు రావాలని, అక్కడి నుంచి కౌంటింగ్ అయిపోయేంత వరకు బయటకు రావడానికి వీలు లేదని అన్నారు. లోపల గొడవలు సృష్టిస్తే పోలింగ్ అధికారి ఆదేశాల మేరకు కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. గ్రామాలలో ప్రశాంతంగా ఉండేందుకు
రాజకీయ పార్టీలు సహకరించాలని, భిన్నంగా వ్యవహరిస్తే పరిణామాలు తప్పవని అన్నారు. అందుకోసం రాజకీయ పార్టీలు ఎవరైనా సరే ఉద్రేకపూరితంగా పెట్రోల్ బాంబులు తయారు చేసి పెట్టుకొని ఉంటే వాటి సమాచారం ఇవ్వాలని, అలా సమాచారం ఇవ్వకుండా గొడవలు జరిగితే రాజకీయ పార్టీ నాయకులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ రోజున హోటళ్లు, రెస్టారెంట్లు పూర్తిగా మూసివేయడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున విజయోత్సవ సభలు, ర్యాలీలు నిర్వహించరాదని, ఎవరైనా అతిక్రమిస్తే ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామని, పీడీ యాక్ట్ అమలు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో కౌంటింగ్ ఒంగోలు సబ్ డివిజన్ ప్రత్యేక అధికారి రవివర్మ, సిఐడి డిఎస్పీ మోహన్ రావు, ఒంగోలు డిఎస్పీ కిషోర్ బాబు, ఇన్స్పెక్టర్లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈ వచ్చే 4వ తేదీలో ఎలక్షన్ కౌంటింగ్ రైస్ కాలేజ్ టంగుటూరులో జరుగుతుంది. అదే సమయంలో మన ఒంగోలు టౌన్లో అన్నీ శాంతియుతంగా జరిపించడానికి మేము ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం డీజీపీ గారు ఒక స్పెషల్ ఆఫీసర్ని నియమించడం జరిగింది. ఆయన అడిషనల్ ఎస్పీ సిఐడి రవివర్మ గారు, ఆయనతో పాటు 2 డిఎస్పీలు ఉంటారు. మన ఎస్టీపీ ఒంగోలు కిషోర్ బాబు గారు, దాని తర్వాత డిఎస్పీ మోహన్ రావు గారు కూడా సిఐడి నుంచి, వాళ్ళ ఆధ్వర్యంలో చక్కగా ఎలక్షన్ రోజు చేసిన ప్రకారంగా స్ట్రైకింగ్ ఫోర్స్లు, క్యూఆర్టీస్, మొబైల్ టీమ్స్తో పాటు అన్ని చోట బందోబస్తు పెట్టడం జరుగుతుంది. టౌన్లో ఆ రోజు 144 సిఆర్పిసి సెక్షన్ ఉండడం వల్ల ఆర్ఓ గారి పర్మిషన్ లేకుండా ఎవరు కూడా ర్యాలీలు కానీ గుంపుగా తిరగడం చేయడం అది నిషిద్ధమని చెప్తున్నాను. దాని తర్వాత ఎవరెవరు సెన్సిటివ్ ఇన్స్టాలేషన్స్ ఐడెంటిఫై చేశారో అన్ని పార్టీల నుంచి లీడర్స్ హౌసెస్, అన్ని పార్టీ ఆఫీసులు కూడా ప్రత్యేకంగా బ్యారికేడింగ్తో పాటు అక్కడ పికెట్ పెట్టుకోవడం జరుగుతుంది. అన్ని మొబైల్ టీమ్స్, కట్ ఆఫ్ పార్టీతో పాటు అన్ని విధంగా బందోబస్తులు ఏర్పాట్లు చేసి శాంతియుతంగా కౌంటింగ్, పోస్ట్ కౌంటింగ్ చేసే ప్రయత్నాలు మేము చేస్తున్నాం. థ్యాంక్ యూ. రౌడీ షీటర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కౌన్సిలింగ్లు ఇస్తూ వాళ్ళ మీద సర్విలెన్స్ చేయడం జరుగుతుంది. అందులో దాని తర్వాత కూడా మరి అంతా ఎవరు వినలేని పరిస్థితుల్లో ఉంటే అలాంటి వాళ్ళని కూడా 151 సిఆర్పిసి కింద ప్రివెంటివ్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. రీసెంట్లీగా ఎన్నో ఓపెన్ చేశారు రౌడీ? మొత్తం జిల్లాలో ఎలక్షన్ డే తర్వాత పోస్ట్ ఎలక్షన్లో కేసులు ఇన్వాల్వ్ చేసిన వాళ్ళకి ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్స్ ప్రకారంగా 247 రౌడీ షీట్స్ కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. సార్ ఇప్పుడు నగరంలో ఎటువంటి సెక్షన్ ఉంటాయి సార్? అంటే కౌంటింగ్ జరిగే ప్రాంతాల్లో 144 సిఆర్పిసి. సిఐటియు 54వ ఆవిర్భావం సందర్భంగా ఒంగోలు సిఐటియు కార్యాలయంలో జెండా ఆవిష్కరణ జరిపారు. సిఐటియు జెండాను సిఐటియు జిల్లా కార్యదర్శి గంటనపల్లి శ్రీనివాసులు ఆవిష్కరించారు. 1970లో ఏర్పడిన సిఐటియు నేటి వరకు ఉద్యోగుల, కార్మికుల సమస్యల పరిష్కారానికి, కార్మిక వర్గాన్ని ఐక్యం చేయడానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయడంలో కీలక పాత్ర వహించిందని శ్రీనివాసులు అన్నారు. 54 సంవత్సరాల కాలంలో భారతదేశ వ్యాప్తంగా అతిపెద్ద కార్మిక సంఘంగా సిఐటియు ఏర్పడిందని అన్నారు. 1970 తర్వాత 80వ దశకం, 90వ దశకంలో ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలు చేయడంలో సిఐటియు పాత్ర కీలకంగా పోషించిందని అన్నారు. ఆర్థిక విధానాల అమల్లో భాగంగా ఉద్యోగులు, కార్మికులను ముక్కలుగా విభజించిన పరిస్థితుల్లో అందరినీ ఐక్యం చేసి ఐక్య పోరాటాలకి ప్రాధాన్యత ఇచ్చింది సిఐటియు మాత్రమేనని అన్నారు. ఐక్య పోరాటాలలో సిఐటియు గణనీయ పాత్ర పోషించిందని అన్నారు. అనేక వేల మంది సిఐటియు కార్యకర్తలు సమసమాజ స్థాపన కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్న సంఘం సిఐటియు అని తెలిపారు. ఇటీవల కాలంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల కాలంలో అనేక కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకురావడం జరిగిందని, ఎప్పటికప్పుడు ఆ విధానాలను వ్యతిరేకిస్తున్న సంఘం సిఐటియు అని తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు చిరంజీవి, ఉదయ్, మున్సిపల్ నాయకులు కోటేశ్వరరావు, రవాణా సంఘం నగర కార్యదర్శి తంబి శ్రీనివాసులు, పావని సుబ్బారావు, ఆర్టీసీ నాయకులు అల్లాడి సుబ్బారావు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు జి శేషయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జిల్లా కార్యాలయం మీద మన జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే కలకత్తాలో మే 27 నుంచి 30 దాకా జాతీయ మీటింగులు పెట్టి 30వ తేదీన సిఐటియు జెండాని, సిఐటియు నిబంధనల్ని, సిఐటియు పని పద్ధతుల్ని అక్కడ ప్రారంభించడం జరిగింది.
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సిఐటియు అలుపెరిగిన పోరాటాలు నిర్వహిస్తూ ఉంది. 1970లో మే 30వ తేదీన ఏర్పడినటువంటి సిఐటియు 54 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించి భారతదేశంలోని కార్మిక వర్గాన్ని ఐక్యం చేయడంలో, నూతన ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడంలో, ఉద్యోగులు కార్మికుల సమస్యలు పరిష్కారం చేయడంలో ఒక కీలకమైన భూమిని పోషిస్తూ ఉంది సిఐటియు. ఈ సిఐటియు ఆవిర్భావం సందర్భంగా ఉద్యోగులకి కార్మికులకి మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చూస్తూ ఉన్నాం, ఉద్యోగులకి కార్మికులకి మొత్తం ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత ముక్కలుగా అయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి ముక్కలుగా ఉన్న ఉద్యోగుల్ని కార్మికుల్ని ఐక్యం చేయడంలో, ఐక్య పోరాటాలు నిర్వహించడంలో సిఐటియు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉందనేది మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇంకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల మీద కార్మికుల మీద కక్ష కట్టి జీవాలు తీసుకొచ్చే పరిస్థితి, చట్టాలు తీసుకొచ్చే పరిస్థితి కనబడతా ఉంది. అందుకని ఉద్యోగులు కార్మికులు నిరంతరం ఐక్యంగా ఉండి పోరాటాలు నిర్వహించాలని చెప్పి పిలుపునివ్వడం అనేది జరుగుతూ ఉంది. ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఈ రోజున కేంద్ర ప్రభుత్వము చాలా దుర్మార్గమైనటువంటి విధానాన్ని అనుసరిస్తుంది. నూతన పెన్షన్ విధానము, నూతన విద్యా విధానము, నూతన వైద్య విధానము, రకరకాల విధానాల పేరుతోటి అన్ని ప్రైవేటైజేషన్ చేయటమే ప్రధాన ధ్యేయంగా ఉంది. రెగ్యులర్ పోస్టులు ఒక్కడు కూడా ఫిలప్ చేయలేదు. దాదాపు రైల్వేస్లో అయితే 3 లక్షల దాకా ఖాళీలు ఉన్నాయి, బ్యాంకుల్లో 2 లక్షల పైన ఉన్నాయి. అట్లా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి వాటిలో 25 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో కూడా 2.5 లక్షల పైన ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలన్నీ కూడా ఫిలప్ చేయకుండా, సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా అంతా కూడా కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ అనే పేరుతోటి ఇటువంటి కొత్త విధానాలు అనుసరిస్తున్నారు. పని మాత్రం మామూలుగా రెగ్యులర్ వాళ్ళలాగానే చేయాలి, జీతాలు మాత్రం చాలా తక్కువగా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో ఈ రెగ్యులర్ పోస్టులను కూడా ఫిలప్ చేయకుండా అన్నీ కూడా కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ విధానాలు, అట్లనే పెన్షన్ అనేది పెను భారంగా మారుతుంది అనేటువంటి తప్పుడు విధానాలు అనుసరిస్తున్నాయి. పెన్షన్ ఫండ్ ఉంటే ఈ పెన్షన్ ఫండ్ అంతా కూడా అది అంబానీ అదానీ లాంటి వాళ్ళకి దోచిపెట్టేదానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, కార్మికులు అటు శారీరక శ్రమ చేసే వాళ్ళైనా, మానసిక శ్రమ చేసేటువంటి వాళ్ళ, డాక్టర్లైనా, ఇంజనీర్లైనా, టీచర్లైనా వీళ్ళందరూ కూడా కార్మికులే. ఈ కార్మికులు కూడా అసంఘటిత రంగం, సంఘటిత రంగం అని 2 రంగాలు ఉన్నాయి. సంఘటిత రంగం కార్మిక పరిస్థితి కొద్దిగా మెరుగ్గా ఉన్నప్పుడు కూడా అసంఘటిత రంగం కార్మిక పరిస్థితి మరింత దుర్మార్గంగా ఉంది. అందువల్ల రాబోయే రోజుల్లో సంఘటిత రంగము, అసంఘటిత రంగం 2 రంగాలు కూడా కలుపుకొని హనుమాన్ జయంతి సందర్భంగా నగరంలోని మంగమ్మ కాలేజీ వద్ద గల అభయాంజనేయ స్వామి దేవస్థానం నందు 1వ తేదీ ఉదయం ఆంజనేయ స్వామికి పంచామృతాల అభిషేకం జరుగుతుందని ఆలయ పూజారి కౌశిక సాంబశివ శర్మ తెలిపారు. అనంతరం నేత్ర దర్శనంతో పాటు 1,00,000 మల్లెల అర్చన కార్యక్రమం జరుగుతుందన్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆలయం నందు ప్రతి మంగళవారం, శనివారం స్వామివారికి విశేష పూజలు జరుగుతున్నాయన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు స్వామివారికి విశేష అలంకరణతో భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం భక్తులకు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ పూజా కార్యక్రమంలో సాయి గణేష్ శర్మ పూజారులు పాల్గొన్నారు. జూన్ 1వ తేదీ శనివారం రోజున హనుమత్ జయంతి పండుగ సందర్భంగా మంగమ్మ కాలేజీ పక్కన వేంచేసి ఉన్నటువంటి అభయాంజనేయ స్వామివారి దేవాలయం నందు ఉదయాన్నే విశేషమైనటువంటి పంచామృతాభిషేకము జరిపించబడుతుంది. ఆ తదుపరి నేత్రానందముగా స్వామివారిని అలంకరణ చేసి 1,00,000 మల్లెలతోటి అర్చన జరిపించబడుతుంది. భక్త మహాశయులందరూ కూడా ఈ యొక్క హనుమత్ జయంతి విశేషమైనటువంటి పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క కృపకి పాత్రలు కాగలరని కోరుతూ ఉన్నాము. అట్లాగే ప్రతి మంగళవారం, ప్రతి శనివారం కూడా ఈ యొక్క దేవాలయం నందు భక్తులందరూ కూడా విశేషముగా స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క అనుగ్రహమును పొందుతూ ఉన్నారు. మధ్యాహ్నము 12-12:30 సమయం నందు అన్నప్రసాద సంతర్పణ జరుపబడుతుంది. బులెటిన్లో విరామం.
ఓట్ల లెక్కింపు ఫలితాలను సాయంత్రం 5 గంటలకల్లా విడుదల చేసేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ చెప్పారు. కౌంటింగ్ నిర్వహణకు తీసుకుంటున్న చర్యలపై ఢిల్లీ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ కుమార్ వ్యాస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రకాశం భవనం నుంచి కలెక్టర్తో పాటు ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, ఇతర నియోజకవర్గాల రిటర్నింగ్ ఆఫీసర్లు కూడా పాల్గొన్నారు. కౌంటింగ్ ప్రక్రియకు జిల్లా యంత్రాంగం చేస్తున్న ఏర్పాట్లపై కలెక్టర్ ఈ సందర్భంగా వివరించారు. ప్రతి అసెంబ్లీ మరియు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి 14 టేబుల్స్ వేస్తున్నామని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కోసం పార్లమెంటు నియోజకవర్గానికి 40, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 5 చొప్పున టేబుల్స్ వేస్తున్నామని తెలిపారు. తద్వారా సాయంత్రం 5 గంటలకల్లా ఫలితాలు వెల్లడించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. For PCs, we have arranged around 40 tables for the postal ballots, and it will be a very big hall. We have having a good system of internet as well as CCTV coverages, and we'll be counting a postal ballot around 25,000 are expected for the PC countings of postal ballots. And me and SP are personally visiting this counting hall every day, and we are also making arrangements and coordinating with all others. Counting personnel, sir, we have trained first round of training in different batches. Hands-on training have been given, sir, both EVM side as well as postal ballot side, and all the scenarios related to EVMs and postal ballots have been explained to them, sir. At the same time, yesterday also we explained what are the different scenarios would come for PB as well as EVMs, and we took their responses from the political parties. So they are aware, sir. We also asked them to communicate to the agencies. Sir, otherwise, sir, we are confident to complete this entire counting process, sir. EVMs latest by 4 o'clock, sir, and postal ballot by 5 o'clock, sir. So 5 o'clock we will wind up both the counting process. Please take into consideration you have 25 candidates. Yes, sir. So each round will take a little bit more time because they need to display all 25 candidates. Yes, sir. So, yes, sir. We have taken all that arrangements. We will complete by 5. ఎస్పీ మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్ర ప్రాంగణానికి 3 అంచెల భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. ఎన్నికలకు ముందు పోలింగ్ రోజున హింసాత్మక ఘటనలపై నితీష్ కుమార్ ఆరా తీయగా ఈవీఎంల డ్యామేజీకి కారణమైన వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపించామని ఎస్పీ చెప్పారు. కాగా నియోజకవర్గాల వారీగా కౌంటింగ్కు చేపడుతున్న ఏర్పాట్లపై మార్కాపురం ఆర్ఓ రాహుల్ మీనా, ఒంగోలు ఆర్ఓ జీవి సుబ్బారెడ్డి కూడా డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్కు వివరించారు. Bandobast at the counting center, sir. So we have arranged to elaborate 3-tier bandobast, sir, along with 3 platoons of CAPF, sir, 1 platoon of APSP, sir, and around 700 men from the civil forces, sir. They will be commanded by 1 additional SP and 4 level officers, sir. Regarding another bandobast plan we have made regarding the district places, sir, where we are expecting some village level issues, sir, in 3 sensitive constituencies, sir, which is Ongole, Darsi and Vaipalam, sir. So in those constituencies and in around the district, sir, 156 sensitive villages have been identified, sir, which will be provided with pickets, sir. At the same time, 60 mobile parties will be running, sir, along with 1 armed police person, sir. Those will be monitored by 28 QRTs under the supervision of SIs and 17 striking force under the supervision of CIs, sir. So, Collector sir has provided executive magistrates at each one of the inspector posting levels, sir. And we are keeping 3 riot control gear parties along with tear gas ammunition and rubber pellets, sir, at 3 headquarters of the sensitive assembly constituencies, sir. Regarding candidate security, sir, another threat perception review was taken, sir. So 8 candidates are given armed escort, sir, starting from the first, sir, and 10 candidates will be given the shadow parties, sir. Then we have located the sensitive spaces like leaders' houses, sir, and party offices, sir, across the district, sir, and those will be given extra protection along with stoppers and barricading, sir. Regarding the poll and post-poll day violence, sir, so we have 1 EVM damage case, sir, in which quick action was taken and 1 accused involved was arrested and sent to jail, sir. మంగమూరు రోడ్లోని శ్రీ కంచి కామకోటి పీఠపాలిత పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో నిర్వహిస్తున్న హనుమత్ జయంతి మహోత్సవాలలో భాగంగా
ఉక్త హోమాలు, మన్యసూక్త ఆరాధన అర్చక స్వాములు నిర్వహించారు. అలానే పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వెలిసిన నవావతార ఆంజనేయ స్వామి వారి విగ్రహాలకు ప్రత్యేక పూజా కైంకర్యాలు జరిపించారు. జూన్ 1వ తేదీ హనుమత్ జయంతి వరకు స్వామివారి మూలమూర్తికి ప్రత్యేక అలంకరణ, భక్తులతో సామూహిక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు తెలిపారు. श्रीदेवस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्री हनुमसीताक्षरस्य कोदण्डरामचन्द्रस्वामी अनुग्रहप्रसादेन आराधनपूर्वक उत्तममञ्जहोष्ये अय्या दांట్లో ज्येष्ठराजन् ब्रह्मणान् ब्रह्मणस्पद आनश्वन्वन्नोतभिस्सेन सादरग्स्वाहा ॐ गणानान्त्वा गणपतिं भवामहे कविकवीणां पुत्रमस्तु ज्येष्ठराजन् ब्रह्मणान् ब्रह्मणस्पद आनश्वन्वन्नोतभिस्सेन सादरग्स्वाहा ॐ श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवर सर्वजनं मे विद्यमानाय स्वाहा स्वाहा ॐ श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवर सर्वजनं मे विद्यमानाय स्वाहा स्वाहा ॐ श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరికొన్ని రోజుల్లో పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో మధ్యాహ్న భోజన కుక్కు హెల్పర్స్కు మండలాల వారీగా విద్యాశాఖ ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. జిల్లాలోని 4306 మంది కుక్ కమ్ హెల్పర్స్కు ప్రత్యేక శిక్షణ పొందనున్నారు. గత విద్యా సంవత్సరం జిల్లాలో దాదాపు 75% మంది విద్యార్థులు పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేయగా రానున్న విద్యా సంవత్సరం నుండి మిగిలిన 25% విద్యార్థులు కూడా పాఠశాలల్లోనే మధ్యాహ్న భోజనం చేసేలా కుక్ కమ్ హెల్పర్స్కు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను మధ్యాహ్న భోజన పథకం అసిస్టెంట్ డైరెక్టర్ ఉదయ్ భాస్కర్ వివరించారు. మధ్యాహ్న భోజనం పథకము పిల్లలు 80% నుంచి 100% పెరగాలన్న ఉద్దేశంతో ఈ నెల 23-24న విజయవాడ గన్నవరంలో శిక్షణా కార్యక్రమాలు జిల్లాలో ఉండే 13 జిల్లాల అసిస్టెంట్ డైరెక్టర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించబడింది. అదేవిధంగా ఇంకొక రోజు ఇంకొక 13 జిల్లాల అసిస్టెంట్ డైరెక్టర్లకి శిక్షణా కార్యక్రమం నిర్వహించబడింది. ఇందులో అన్ని 26 జిల్లాలలో ఉండేటటువంటి కుక్ కమ్ హెల్పర్స్ని విజయవాడకి పిలిపించి వంట నైపుణ్యంలో నూతన రుచులు పిల్లలకు చక్కటి భోజనం అందించేదానికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించబడింది. తదుపరి అక్కడ శిక్షణ పొందినటువంటి ఈ కుక్ కమ్ హెల్పర్స్ జిల్లాలలో 38 మండలాలలో ఈ నెల 27 నుంచి జూన్ 1వ తేదీ వరకు జిల్లాలో పనిచేసేటటువంటి కుక్ కమ్ హెల్పర్స్కి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించబడుచున్నవి. ఈ యొక్క పిల్లలకి ఆకుకూరలు, ఆ తర్వాత చక్కటి ఎగ్గు, చిక్కీ, ఆ తర్వాత పులిహార, రైస్ పొంగల్ ఇచ్చి పిల్లల్ని బాగా నూతనోత్సాహంగా ఒకళ్ళ పేద స్థితిని మర్చిపోయి ఇంట్లో సమయానికి పనులకు వెళ్ళేటువంటి తల్లిదండ్రులు, కార్మికులు ఉంటారు కాబట్టి వాళ్ళు ఆహారానికి పౌష్టిక ఆహారం తిరిగి మంచి చదువు చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అందుకోవాలని ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా మధ్యాహ్న భోజనం నిర్వహించబడుతున్నది. వీళ్ళకి ట్రైనింగ్ ఎంతమంది అటెండ్ అవుతున్నారు సార్? జిల్లాలో స్కూల్ ప్రైమరీ పాఠశాలలు 1830, యూపీ 213, హై స్కూల్ వచ్చి 298 మంది ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా మెనూ ఇచ్చారు. సోమవారం, మంగళవారం, బుధవారం ఏ రోజు ఆహారం విద్యార్థులకు పెట్టాలని ఆ మెనూ ప్రకారము మండలాలలో ఉండేటటువంటి కుక్ కమ్ హెల్పర్స్, పాఠశాలలో ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు ఆ మెనూ ఆధారంగా పిల్లలకి సరఫరా చేయబడుతున్నది. ఇప్పుడు వాళ్ళ చేత మళ్ళీ చేపిస్తున్నారు సార్, అంటే డెమో చేయిస్తున్నారు. ప్రస్తుతము 18 మండలాలు.
హనుమత్ జయంతి మహోత్సవాలలో భాగంగా కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవస్వామి దేవస్థానం క్షేత్ర పాలకుడు దక్షిణ ముఖ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి పంచామృత అభిషేకంతో పాటు సింధూర అభిషేకాన్ని అర్చక స్వామి నాగార్జున ఆచార్యులు నిర్వహించారు. ముందుగా విశ్వక్షేణ ఆరాధన, కలశారాధన కార్యక్రమాన్ని జరిపించారు. హనుమత్ జయంతి మహోత్సవాలను నేటి నుంచి ప్రారంభించినట్లు తెలిపారు. 1వ తేదీ హనుమత్ జయంతి సందర్భంగా ఉదయం 9 గంటలకు ఆలయ ఈవో రజనీకుమారి ఆధ్వర్యంలో సువచ్చల ఆంజనేయ స్వామి వారి కళ్యాణాన్ని నిర్వహిస్తున్నామని అర్చక స్వామి నాగార్జున ఆచార్యులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదంలో స్వీకరించవలసిందిగా కోరారు. सर्वाणि रूपाणि विचित्यधीरः नामानि कृत्वा अभिवदन् आदित्यवर्णेत कुसुमति गात्रो वनस्पतिस्तव वृक्षोदपुष्पः तस्य फलानि कपाष्माकिनो नित्यामसा सदोषाः శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరానని. శ్రీ ప్రసన్న చెన్నకేశవ ఆలయ ప్రాంగణంలో క్షేత్రపాలకుడుగా వేయించేసినటువంటి శ్రీ దక్షిణముఖ ప్రసన్నాంజనేయ స్వామి వారికి విశేషంగా త్రయార్ణిక దీక్షతో ఈవో గారు 3 రోజుల కార్యక్రమాలు నిర్వహించి ఉన్నారు. మొదటి రోజుగా సింధూరాభిషేకం, అంటే ఇవాళ సింధూరాభిషేకం జరుగుతుంది స్వామివారికి. రేపు విశేషంగా పంచామృత అభిషేకము మరియు ఉష్ట్రవాహన సేవ, వాస్తుహోమం, ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతాయి. ఎల్లుండి హనుమత్ జయంతి మహోత్సవాన్ని సందర్భాన్ని పురస్కరించుకొని విశేషంగా పంచామృత అభిషేకము మరియు సువర్చల కళ్యాణం విశేషంగా జరుగుతుంది. కావున 50 మంది భక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుతూ ఉన్నాం. 1998 డిఎస్సి 2008 డిఎస్సిల్లో మినిమం టైమ్ స్కేల్ కింద పనిచేస్తున్న ఉపాధ్యాయుల సర్వీస్ రెన్యువల్ చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో 1998 డిఎస్సిలో 165 మంది, 2008 డిఎస్సిలో 94 మంది ఉపాధ్యాయులు మినిమం టైమ్ స్కేల్ కింద నియమితులైనారు. గడిచిన విద్యా సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ వరకు వారు విధుల్లో కొనసాగారు. మే నెలకు సంబంధించి వారిని టెర్మినేట్ చేశారు. నూతన విద్యా సంవత్సరంలో వారి సేవలను వినియోగించుకునేందుకు వీలుగా వారి సర్వీస్ రెన్యువల్ చేస్తూ పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలో మినిమం టైమ్ స్కేల్ కింద పనిచేస్తున్న 259 మంది ఉపాధ్యాయులు జూన్ 1వ తేదీ వారి పరిధిలోని మండల విద్యాశాఖ అధికారులను కలిసి రిపోర్ట్ చేయనున్నారు. 2024-2025 విద్యా సంవత్సరం ఏప్రిల్ వరకు వారు పాఠాలు చెప్పాల్సి ఉంటుంది. మాతా శిశు వైద్యశాల వద్ద గల ద్వారకా నగర్లో వేంచేసి ఉన్న వీరాంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమత్ జయంతి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ ప్రాంగణం వద్ద విద్యుత్ దీప అలంకరణను పెద్ద స్థాయిలో చేశారు. స్వామివారిని సింధూరంతో అలంకరించి మన్యసూక్త సహితంగా అర్చక స్వాములు పూజా కార్యక్రమాన్ని జరిపించారు. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా లలిత శ్రీనివాస్ ఆలపించిన హనుమత్ గీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎక్కడా లేని విధంగా సంజీవని కుడి చేతితో ధరించి గదాహస్తుడై నేను సిద్ధంగా ఉన్నాను అన్నట్టు వీరాంజనేయ ఆంజనేయ సిద్ధ కళలలో సిద్ధహస్తుడువు కళలలో సిద్ధాస్తుడవు సిద్ధాంజనేయ ఆంజనేయ వీరాంజనేయ.
समर्पयामि आत्मच नमस्कारां समर्पयामि ज्ञानी कांति बाबा చేతబూలిన సూరామభద్రుడవయ్యా జగతంతా నిన్నే కొనియాడేనయ్యా జగతంతా నిన్నే కొనియాడేనయ్యా ఆంజనేయ. ఒంగోలు చిల్డ్రన్ క్లబ్ ఆధ్వర్యంలో ఎల్బీజీ భవన్లో జరుగుతున్న సమ్మర్ క్యాంప్లో ఈరోజు సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ ను బూరగా అనిల్ కుమార్ వివరించారు. ఆడపిల్లలు చిన్నపిల్లలు ప్రమాదం తమ ముందుకు వచ్చినప్పుడు భయంతో కృంగిపోకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని తెలిపారు. ఆపద సమయాల్లో మనల్ని మనం శత్రువుల నుండి రక్షించుకోవాలంటే ఎత్తు బలం బరువుతో సంబంధం లేకుండా సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ తెలిస్తే చాలు అన్నారు. అనంతరం విద్యార్థులకు ప్రజా నాట్య మండలి నగర కార్యదర్శి ఇంద్ర జ్యోతి, ఐద్వా జిల్లా కార్యదర్శి కె రమాదేవి పాటలు ఆటలు నేర్పారు. Very good. Blue attack. 2 points. Red. 2 points. 10, 9, 7, 6, 5, 4, 3, 2, 1. బులెటిన్లో విరామం. కేశవస్వామిపేటలో వేంచేసియున్న శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానంలో జరుగుతున్న హనుమత్ జయంతి మహోత్సవాలలో భాగంగా ఆంజనేయ స్వామివారిని సింధూరంతో సుందరంగా అలంకరించారు. పూజా కార్యక్రమాన్ని అర్చక స్వాములు ఉప్పులూరి సత్యనారాయణ శర్మ, హనుమంతరావు జరిపించారు. స్వామివారి సేవకులు అజీజ్, ప్రతాప్, ఆంజనేయులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా చందు డాన్స్ అకాడమీ కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. స్వామివారికి నగరోత్సవం నిర్వహించేందుకు ఉత్సవమూర్తిని అర్చక స్వాములు సుందరంగా అలంకరిస్తున్నారు. సింగరకొండ పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయం నందు హనుమాన్ జయంతి ఉత్సవాలు 3 రోజుల పాటు జరగనున్నాయి. వైశాఖ బహుళ దశమి తిథి నాడు శనివారం హనుమాన్ జయంతి రావడం విశేషం అని పల్నాడు, బాపట్ల, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుండి భక్తులు అధిక సంఖ్యలో రానున్నారని, వారికి ఎండ తీవ్రత తగలకుండా మజ్జిగ, మంచినీళ్లు, ప్రసాదాలు అందజేస్తున్నట్లు ఈవో సహాయ కమిషనర్ టి సుభద్ర చెప్పారు. గురువారం ఉదయం 8 గంటల నుండి ఉత్సవాలు ప్రారంభమై ఆలయ ప్రదక్షిణ, పరివార దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు, గణపతి పూజ నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగే పూజా కార్యక్రమాలకు ఉభయదాతలచే నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి తెలిపారు. కార్యక్రమ ప్రారంభ అంత్య పర్యంతం సమస్త అవరోధ నివారణ ఆయనపరాయణ దుర్వారోహంత పుష్పణే తదాశ్చ మండలే కాళికముద్రాస్యగ్రహాయ మహాలంకరణార్థం హరిద్రియా కుంకుమచూర్ణ విలేపనం సమర్పయామి. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి మహాగణాధిపతయే
तैः पूजने कृष्णे गोदा विदस्तुते निर्मला सिन्धुकार्मिके सुन्दरधिङ्गरो कावेरे तुङ्गभद्राज कृष्णवेणे जगोतमे अगीगजीकर्याः देव पूजा भविजमान दक्षेकारका लोककेन पूजा द्रव्याणि देवी सदमूला सदांकुरा सर्वगुं हरतु मे पापं दूर्वारुस्व प्रणाशिनी नमः प्रसाद फल सिद्धिरस्तु ओम यज्ञेन यज्ञमन्दे సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమ జయంతి ఉత్సవాలు వైభవంగా ఈ రోజున అంటే 30వ తారీఖు నుంచి మొదలైనాయి. త్రయాణ్యక దీక్షతో జరుగుతాయి. అంటే 3 రోజుల పాటు 30వ తారీఖు 31 1వ తారీఖు జరుగుతాయి. దాంట్లో భాగంగా ఈరోజు ఉదయం గణపతి పూజతో కార్యక్రమాలు మొదలైనాయి. మనుసూక్త పారాయణం ఉంటుంది, వాస్తు మండపారాధన, అఖండ దీపస్థాపన కార్యక్రమాలు జరిగాయి. అదేవిధంగా ఈరోజు సాయంత్రము సహస్ర కదలీఫల పూజ ఉంటుంది. రేపు అంటే 2వ రోజున స్వామివారికి విశేషమైన అభిషేకాలు ఉంటాయి. చండీ సప్తశతి, సూర్య నమస్కారాలు మొదలైన కార్యక్రమాలు ఉన్నాయి. అదేవిధంగా సాయంత్రం పూట లక్షమల్లె పూల పూజ ఉంది. 1వ తారీఖు హనుమ జయంతి ఈసారి విశేషంగా శనివారం రోజున వచ్చింది కాబట్టి ఎక్కువ మంది భక్తులు కూడా వస్తారని చెప్పి ఆశిస్తున్నాం మేము. సో దానికి అనుగుణంగానే ఆ రోజు మణిసూక్త హోమము, తర్వాత లక్షతమలపాకు పూజ జరుగుతున్నాయి. సాయంత్రం పూట సహస్ర దీపాలంకరణ, ఊంజల సేవ జరుగుతుంది. అదేవిధంగా ప్రదోషకాలంలో మామిడి పళ్ళ పూజ ఒకటి జరుగుతుంది. వచ్చే భక్తులందరికీ కూడా ఇది బాగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎండ తగలకుండా వాళ్ళకి చలవ నీళ్ళు కానీ షామియానాలు కానీ వేస్తూ ఉన్నాము. ఉచితంగా మజ్జిగ, మంచినీరు, ప్రసాదాలు అన్నీ పంపిణీ చేస్తున్నాము. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాలైన ఏర్పాట్లు చేశాం. కాబట్టి భక్తులందరూ వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని సేవించి తరించవలసింది. అద్దంకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నాయకులు, అభిమానులు, కార్యకర్తలతో సందడిగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన పాణ్యం చిన్న హనుమిరెడ్డి పార్టీ కార్యాలయానికి విచ్చేశారు. నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు తరలివచ్చి మర్యాదపూర్వకంగా హనుమిరెడ్డిని కలిసి వారి వారి గ్రామాలలో ఉన్న పరిస్థితుల గురించి, సమస్యల గురించి వివరించారు. రాబోయే 5 రోజుల్లో అద్దంకిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమని హనుమిరెడ్డి తెలిపారు. కార్యకర్తలు, అభిమానులు, నాయకులు రాత్రి పగలు లేకుండా పార్టీ విజయం కోసం ఎంతో శ్రమించారని అందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని రంగారాయుడు చెరువు వద్ద గల శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థాన పంచమ వార్షికోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా బుధవారం ఉదయం భగవత్ ప్రార్థన, విశేష అర్చన, సర్వదేవతా హోమము, సుదర్శన మూలమంత్ర హోమాన్ని జరిపించిన పిదప మహాపూర్ణాహుతిని గావించారు. ఆపై విశేషంగా తరలివచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన నిర్వాహకులు, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఉన్నతోన్నత తేజో బల సిద్ధిరస్తు.
శ్రీనివాస ప్రచోదయాత్ స్వాహా ప్రచోదయాత్ స్వాహా మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నే ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ స్వాహా ఏకాద శ్రీయాయ శ్రీమయం భవంతి సత్యా సవిధాన విద్రో స్వాహా దేవ్యై చ విద్మహే విష్ణుపత్నే ధీమహి లక్ష్మీ దేవ్యై చ విద్మహే విష్ణుపత్నే ధీమహి లక్ష్మీ ప్రచోదయాత్ స్వాహా దేవ్యై చ విద్మహే విష్ణుపత్నే ప్రచోదయాత్ స్వాహా అనుత్తరాయ విద్మహే సర్వసిద్ధై చ ధీమహి ప్రచోదయాత్ స్వాహా అనుత్తరాయ విద్మహే శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద ఏకాక్ష గోవింద నందనంద గోవింద నవనిత చోర గోవింద లారీ టాటాయిస్ వాహనాల మధ్య ఇరుకుని ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. కాకానిపాలెంకు చెందిన ఖాదర్ వలి మరో యువకుడు కలిసి ద్విచక్ర వాహనంపై అద్దంకి పట్టణంలోనికి వస్తున్నారు. వీరి వెనుక లారీ వస్తుంది. వీరు రామ్నగర్ వద్దకు రాగానే టాటాయిస్ వాహనం ఎదురుగా వస్తూ వీరి బండి ఢీకొట్టింది. టాటాయిస్ వెనుక వస్తున్న లారీ మధ్య ఇరుక్కుని ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న ట్రాక్టర్లో వెంటనే వీరిద్దరిని అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. వృద్ధాప్యంలో నీకు ఆసరాగా ఉండేది నీ సంతానం కాదు, ఆ సంతానానికి నువ్వు నేర్పిన సంస్కారం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.